మొగుడిని లొంగదీసుకునే టాలెంటు, వెంట తిప్పుకునే కనికట్టు ఆడదాని దగ్గరే ఉందే. మొగుడు పెళ్ళాన్ని పట్టించుకోవడం లేదంటే అది పెళ్ళాం తప్పే అవుతుంది. ఆడది తలుచుకుంటే మీసం తిప్పే మగాణ్ణి కంటి చూపుతో లాగేస్తుంది. తొడగొట్టే మగాణ్ణి కూడా కొంగుతో కట్టిపడేస్తుంది. ఆడదాని నవ్వులకు నలిగిపోని మగాడు, ఆడదాని ప్రేమకు కరిగిపోని మగ హృదయం ఉండవే. ఫైనల్ గా ఆడదాని చేతలకు ఓడిపోని మగాడు చరిత్రలోనే లేడే. మొగుడిని మాయ చేసే మ్యాజిక్ జిమ్ముకు పెళ్ళాం దగ్గర ఉండాలే అని భానుమతి చెప్పిన మాటల్ని నేటి ఎపిసోడ్ లో ఆచరణలో పెట్టింది పల్లవి. అవని అక్షయ్ తో సెట్ అయిపోయింది. శ్రియా శ్రీకర్లు హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు. ఎటొచ్చి ఏమీ లేకుండా పోయింది పల్లవి. కాబట్టి మొగుడిని ఎలా బుట్టలో వేసుకోవాలో మనవరాలికి సూచనలు సలహాలు చేస్తోంది భానుమతి. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కమల్ బెడ్రూమ్ లో ఆఫ్లైన్ గేమ్ లో మానేసి ఫోన్ లో ఆన్లైన్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన పల్లవి చచ్చా కర్మ కర్మ అని తల బాదుకుని నా మొగుడిని ఎలా టెంప్ట్ చేయాలి అని కైపెక్కిస్తూ ఉంటుంది. అబ్బబ్బా పైన ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఒక్కటే ఉక్కపోతా అంటూ నడుమొంపుల్ని చూపిస్తూ కమల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది పల్లవి. చేతులు రెండు పైకి లేపి పైటను పక్కకు జరిపి తన అందాలతో కమల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక మనోడు చూపు ఆన్లైన్ గేమ్ నుంచి ఆఫ్లైన్ గేమ్ వైపు మరలుతుంది. ఏ మాట కామాటే కాని కవ్వించడంలో పల్లవి తరువాతే ఎవరైనా అనేట్టుగా నడుము వంపులతో కమల్ కి మెరుకులు తిరిగేట్టు చేస్తుంది. ఈ సీన్ కి మన ఎడిటర్ మామ చిట్టి నడుమునే చూస్తున్నా అంటూ సాంగ్ వేసుకున్నాడు. బొటన వెలితో టైల్స్ కి కన్నాలు పెట్టేస్తూ కసికసిగా కమల్ వైపు చూస్తూ ఉంటుంది పల్లవి. నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఎటు పోదామన్నా అంటూ పల్లవి నడుము మడతల్ని అలా చూస్తూ ఉండిపోతాడు కమల్. ఆ మడతలో మహిమేంటో వెతకాలి, తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి, తప్పు చేసైనా అంటూ కమల్ రెప్ప వేయకుండా పల్లవి వైపు అలా కసికసిగా చూస్తూ ఉంటాడు. ఇక అతని కోరికని రెట్టింపు చేస్తూ తన నడుముపై వేళ్లను పెట్టి అబ్బా బావా నడుముపై చీమ కుట్టినట్టుంది బావా, రా వచ్చి చూడు అనంటుంది పల్లవి. దాంతో కమల్ అడుగులు పల్లవి వైపు పడతాయి. ఆమె దగ్గరికెళ్లి ఎక్కడా అని అడుగుతాడు కమల్. ఇక్కడ బాబా అంటూ తన చేతిని తీసుకువెళ్లి నడుముపై పెట్టుకుంటుంది పల్లవి. కమల్ చెయ్యి తన నడుముని తాకేసరికి పల్లవి ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషన్స్. వామ్మో కాస్త చిన్నపిల్లల్ని టీవీలకు దూరంగా పెట్టండయ్యా అనేట్టుగానే ఉంది ఆ సీన్. ఫ్యామిలీతో కలిసి చూస్తున్న కళ్ళు అటు ఇటు వెతకడం గ్యారంటీ. ఏంటి మెలికలు తిరుగుతున్నావు అని కమల్ అంటే బావుంది బావా నువ్వు అలా చేస్తూ ఉంటే అని అంటుంది పల్లవి. బావుండడం ఏంటి అని కమల్ అంటే అదే నువ్వు అక్కడ టచ్ చేస్తుంటే చాలా బావుంది బావా అని పచ్చిగా మాట్లాడుతుంది పల్లవి. వెంటనే కమల్ని మీదికి లాక్కుని కళ్లలో కళ్ళు పెట్టి కసిగా చూస్తూ నీ షర్టుపై మరకేంటి బావా అని మరింత రెచ్చగొడుతుంది. ఆ టైంలో మన ఎడిటర్ మామ తన చేతికి మళ్లీ పని చెప్పాడు. బి గ్రేడ్ మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసి సీన్ ని రక్తి కట్టించాడు. కమల్ చేతి వేళ్లని నిమురుతూ నీ చేతి స్పర్శ తాకితే బావా నీ వేళ్లు ఆడదాని చేతి వేళలా చాలా నాజుగ్గా అందంగా ఉన్నాయి బావా అంటూ ఇరువురి వేళ్లను కలిపేస్తుంది పల్లవి. ఏంటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తనువు ఆగనన్నది అంటూ కమల్ చేతిని ముద్దాడుతుంది పల్లవి. తన ఆగమన్నది తనువు ఆగనన్నది, భాషలే నీ ఊసులాట సాగుతున్నది, కోరి కోరి కోరికేదో తీరుతున్నది అంటూ ఇద్దరూ అలా మంచంపైకి వాలి కోరికను తీర్చుకుంటారు. ఇంతలో లైట్లు ఆగిపోతాయి. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత కమల్ పల్లవి హ్యాపీగా ఎంజాయ్ చేశారన్నమాట. ఈ సీన్ అయితే మామూలుగా లేదు. అటు కమల్ ఇటు పల్లవి చెలరేగిపోయారు. కాస్త ఫ్యామిలీతో కలిసి చూస్తున్నప్పుడు జాగ్రత్తయ్యో అంత డోస్ ఉంది మరి ఈ సీన్ లో.